నారా లోకేష్ గారు మా మీద మా కుటుంబం మీద ఎన్నో అవాస్తవాలు ఎన్నో అబద్ధాలు చెప్పి ఇవన్నీ కూడా పులివర్తి నాని గారు స్క్రిప్ట్ ఇచ్చి మమ్మల్ని వ్యక్తిగతంగా చాలా నీచంగా తిట్టడం జరిగింది. దానికి కౌంటర్గానే నిన్న నేను కూడా వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ప్రజల ముందర పెట్టడం జరిగింది. కానీ ఈరోజు ఒక శాసనసభ్యులైన పులివర్తి నాని గారు మాటలు చూస్తూ ఉంటే నిజంగానే ఈయన మన శాసనసభ్యుడని చెప్పి ప్రజలు కూడా తల దించుకునే పరిస్థితి. ఈరోజు చూస్తే ఆయన మాట్లాడే మాటలు నన్ను ఒరేయ్ గిరేయ్ రేయ్ నిన్ను బడిత పూజ చేస్తాను, కొట్టిస్తాను, ఉచ్చబోయిస్తాను, ఇవన్నీ కూడా ఒక శాసనసభ్యుడు మాట్లాడవచ్చా అని చెప్పి నిజంగానే నేను కూడా ఆ ప్రెస్ మీట్ చూసినాక చాలా ఆశ్చర్యంగా ఉంది. మాకు కూడా ఈ స్థాయిలో ఒక శాసనసభ్యుడు మాట్లాడతారా అని. చంద్రగిరి ప్రజలు ఎప్పుడు కూడా ఒక ప్రశాంతతని కోరుకునే ప్రజలు, చాలా సౌమ్యులు. చంద్రగిరిలో ఎప్పుడు హత్యా రాజకీయాలు కావచ్చు, ఫ్యాక్షన్ రాజకీయాలు కావచ్చు, రౌడీయిజం కావచ్చు, ఎటువంటిది ఎప్పుడూ లేదు. ఈనాడు వీళ్ళు రెచ్చగొట్టే విధానం చూస్తూ ఉంటే ప్రజలు అన్నిటినీ గమనిస్తున్నారు. ప్రతి దానికి మీకు 2029లో సమాధానం చెప్తారని చెప్పి నేను నాని గారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నా.